సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనాల వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి ఆయాసకరమైనవి 7 ఉన్నాయంట. ఎన్ని? 7. అవేమిటో కూడా ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేసినాడు. ఇవి మనం ప్రతిరోజు కూడా చదువుకొని వీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ నీకు మదిలో లేకపోతే, నీకు జ్ఞాపకం లేకపోతే, నువ్వు తెలియకపోతే నువ్వేం చేయాలంటే వీటిని చదువుకొని, ఇవి దేవునికి అసహ్యమైనవి, ఇలాంటి నేను చేయకూడదని నీవు ధ్యానిస్తూ ఉండాలి, వీటికి దూరంగా ఉండాలి. దేవునికి అసహ్యమైనవి నువ్వు చేసినట్టయితే నువ్వు కూడా దేవుని దృష్టిలో అసహ్యంగా కనిపిస్తావు. దేవుడు నిన్ను వెలివేస్తాడు. దేవునికి నీకు సంబంధం ఉండదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు వద్దన్న పనిని ఊకే చేస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎంత చెప్తున్నా కూడా వింటలేడు వీడు అని బాధపడతారు, చాలా దిగులు పడతారు. అట్లనే దేవుడు కూడా చెప్తున్నప్పుడు వింటాలి. ఎందుకంటే మన మంచి కోసమే. మన తండ్రి ఎవరి మంచి కోసం చెప్తున్నాడు? మన మంచిగా కాదా? మన మంచి కోసం చెప్తున్నాడు కాబట్టి గద్దిస్తాడు. అప్పుడు వింటే మనం బాగుపడతాం, వినకపోతే మన నష్టానికే. కాబట్టి దేవుడు కూడా మనకు గద్దించి చెప్తున్నాడంటే, వద్దంటున్నాడంటే అది మన మంచి కోసమే, మన మేలు కోసమే, మన భవిష్యత్తు కోసమే. మనం మంచిగా ఉండాలని, మంచిగా బ్రతకాలని, మనం సంతోషంతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, దేవుని నిత్య జీవం పొందాలని చెప్తాడు. అప్పుడు వింటేనేమో ఏం లేదు, వినకపోతే నీ ఇష్టం బాబు అంటాడు. నీ ఇష్టం. వద్దన్న పని చేస్తే నువ్వు చెయ్యి, దానివల్ల నీకు శాపము, కీడు వస్తుంది. అందుకని ఈరోజు దేవునికి వద్దన్నయి, దేవుడు వద్దన్నయి, దేవునికి అసహ్యమైన ఏది కూడా మీరు చేయకూడదు. ఏంటి ఇక్కడ అసహ్యమైనవి? 7 ఉన్నాయి. ఎన్ని? 7. ఏంటిదంటే మొట్టమొదటిగా అహంకార దృష్టి అంట. ఏ దృష్టి? అహంకారం అంటే గర్వము. గర్వంతో నిండిపోతుంది వాళ్ళ కన్నులు. కన్నులు నెత్తికెక్కిపోతాయి. ఏం లేనప్పుడేమో మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అన్నీ ఉన్న తర్వాత, ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత వారి కళ్ళు ఏమైపోతాయి? నెత్తికెక్కిపోతాయి. లేకపోతే ఒక చిన్న చూపు చూస్తారు. తక్కువ వాళ్ళు కదా, తక్కువ కులము, ఏం లేదు కదా అని తక్కువ చూస్తారు. గర్వంతో చూస్తారు. వారికి ఉన్న జ్ఞానమును బట్టో, చదువును బట్టో, తెలివిని బట్టో, ధనాన్ని బట్టో, బలమును బట్టో, బలగాను బట్టో ఇతరులని చిన్న చూపు చూస్తారు, గర్వంగా చూస్తారు. ఇతరులు ఎదుగుతుంటే వారవలేని స్థాయిలో ఉంటారు. వాళ్ళు కళ్ళ ముందు ఎదుగుతున్నారు, అరే నాకంటే చిన్నోళ్ళు, నిన్నమ్మన పుట్టినోళ్ళు ఎదుగుతారా అని అసూయపడతారు.
బైబిల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. మన కళ్ళ ముందర ఒకవేళ ఎవరైనా చూడండి, ఎవరైనా కళ్ళ ముందల చిన్న పిల్లగాలు మంచిగా ఎదుగుతుంటే, వీడు నాకంటే చిన్నోడు ఇట్లా గొప్పగా ఎదిగిపోతున్నా, మంచి పేరు వస్తుంది, మంచిగా అన్ని కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు, మంచిగా బతున్నాడు అని ఓర్వలేరు. గర్వంతో చూస్తారు. ఎప్పుడు పాడు చేయాలా, ఎప్పుడు ఆగం చేయాలా అని ఇక వాళ్ళు ఏం చేస్తారంటే గర్వంగా చూస్తారు, వాళ్ళని చెడగొట్టాలని చూస్తారు. అలాంటిది దేవుడికి అసహ్యము. అలాంటిది ఒకవేళ నీలో ఉన్నట్లయితే తీసేసుకో అది ఇప్పుడే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే, చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు, ఏ చూపు అంట? విషపు చూపు నిలిపెను. అరే, దావీదు ఒక చిన్న పిల్లవాడు, సౌలేమో ఒక రాజు. అలాంటి రాజునైన నన్ను నాకేమో 1000 కొలది అంటున్నారు. ఈ యొక్క దావీదు ఒక చిన్నవాడు, ఈయనకేమో 10,000 కొలదేంది స్తుతులు. ఇలా పాడతారా? ఇలా స్తుతిస్తారా? రాజుని నాకు 10,000 కొలది చెల్లించాలి కానీ ఈ చిన్న పిల్లవాడు దావీదుకి 10,000 కొలదేంటి? అతను 10,000 కొలది, నాకు 1000 కొలదేంది అని ఆ రోజు నుంచంట దావీదు మీద విషపు చూపు చూసినాడంట. చూడండి, ఇది భయంకరమైనది. ఇది విషపు చూపు. పాములో విషం ఉంటది. అట్లనే ఈ సౌలు కూడా దావీదు మీద అసూయ పుట్టింది. అహంకార దృష్టి కలిగి జీవించినాడు. ఆ రోజు నుంచి దావీదుని లేకుండా చేయాలి, దావీదుని నాశనం చేయాలి, దావీదుని చంపేయాలి, దావీదుని ఉంచకూడదు. నాకంటే ఎక్కువ ఘనత పొందుతున్నాడు, నాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు, నాకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ పేరు పొందుతున్నాడు, నాకంటే ఎక్కువ పేరు పొందుతున్నాడు, కాబట్టి దావీదుని లేకుండా చేయాలి అని ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపినాడంట. చూడండి, ఈ అహంకార దృష్టి సౌల్ని ఏం చేసిందంటే పతనం చేసేసింది. పతనం చేస్తుంది. అందుకనే ఇతరులు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఆదరించు, ఓదార్చు, బలపరచు, కానీ వాళ్ళ మీద నువ్వు అహంకార దృష్టి కలిగి ఉండకు. చెడగొట్టాలని చూడకు, పాడు చేయాలని చూడకు, ఓర్వలేనితనం వద్దు. వాళ్ళు ఎదుగుతే నీకేంటి? నువ్వు కూడా కావాలంటే ఎదుగు. నువ్వు ఎదుగుతే ఎదుగు, నువ్వు కూడా చాతనైతే ఎదుగు. నీకు శక్తి ఉంటే, నీకు బలం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, దేవుని కృప నీకు తోడుగున్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు కూడా తోడుగుండి అన్ని వేళల్లో నిన్ను కూడా ఆశీర్వదించి నీ శత్రువుల కంటే నిన్ను హెచ్చిస్తాడు.
నీకు చేత కాదు, కానీ ఇతరులు ఎదుగుతున్నప్పుడు ఓర్వలేవు. ఇదే అహంకార దృష్టి. ఇలాంటి దృష్టి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, కీర్తన గ్రంథం ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? 101 కీర్తన 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 101 అధ్యాయము 5వ వచనం. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదును. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. సహించను నేను. దేవుడు సహించడు ఇది. ఒకరి మీద కోపపడము, ఒకరి మీద అహంకార దృష్టి కలిగి ఉండడము, ఒకరి మీద అసూయ కలిగి ఉండడము, ఒకరి మీద విషపు చూపు కలిగి ఉండడము, ఇది దేవుడు సహించడు. అలాంటి వారిని ఏం చేస్తాడంట? సంహరిస్తాను అని దేవుడు సెలవిస్తుంది. అందుకనే ఈరోజు సౌలు పతనం అయిపోయిండు. సౌలు ఆయన ఒక రాజు. అతను పతనం కావడానికి ప్రారంభం ఆ రోజు నుంచి ఇక మొదలైంది ఆయనకి. ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు కలిగి ఉన్నాడో ఆ రోజు నుంచిగా అతడు పతనం అయిపోయినాడు. అతని రాజ్యము తీసివేయబడుతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత ఇతరులను చూస్తున్నా, ఎంత అహంకార దృష్టి కలిగి ఉన్నా, ఎంత మోసం చేయాలన్నా, ఎంత అసూయపడ్డ ఇతరుల మీద, అది నీకే నష్టం తెస్తుంది, నీ పతనానికి దారి తీస్తుంది. వాళ్ళకి ఏం జరగదు, నీ పతనానికి దారి. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. కాబట్టి ఈ అహంకార దృష్టి దేవునికి అసహ్యమైందంట. ఇలాంటిది నీలో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడే తీసేసుకో. కాబట్టి అహంకార దృష్టి దేవునికి